గంగణపతే నమః. ఓం నమః శివాయ. ఓం నమో బుద్ధాయ. మహాదుర్గై నమో నమః. నమో షిరిడీవాసాయ ధీమహి సచ్చిదానంద విద్మహే తన్నో సాయి ప్రచోదయాత్. నమో జీసాయ నమః. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో అలివేలు మంగాయ. నమో పద్మావతి. నమో వెంకటేశాయ. నమో గోదాదేవి. నమో ఆండాలు. నమో రంగనాథాయ. నమో భూదేవి. నమో శ్రీదేవి. నమో తాయారు. నమో గోవిందరాజాయ. నమో కామాక్షి కపిలేశ్వర తీర్థస్వామినే నమో నమః. నమో సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ విభీషణ పరివార నమో నమః. నమో గరుడాయ. నమో లక్ష్మీ విష్ణోభ్యాం. నమో నందీశ్వరాయ. నమో ఉమామహేశ్వరాభ్యాం. నమో మహాలక్ష్మై మహాసరస్వతై మహాకాళిన్యై మహాదుర్గాయై నమో నమః. నమో అల్లాయై నమో ప్రవక్తాయై సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధై నిశ్రేయ జాంగలికాయమానే సంసార హాలాహలం దావానలం మోహ శాంత్యై వందే గురునాం. ఆ విధంగా నేను ప్రతిరోజు నేను చేసేటువంటి ప్రేయర్ ఈరోజు మీకు చెప్పాను. ఇలా నేను ప్రతిరోజు ఈ ప్రేయర్ నేను చేయండి ఏ రోజు లేదు. నేను ఇది చేసేటువంటి విధానం మీరు కూడా ఈ విధంగా అడ్రస్ చేస్తే చాలు.
మీరేమి సహస్రనామావళి, శతనామావళి, అష్టోత్తర నామావళి ఇలాంటివి ఏమీ అవసరం లేదు నాయన. సో నీ యొక్క హృదయ స్పందన, నీ యొక్క భావము, నీ యొక్క చిత్తం యొక్క శుద్ధి అది చక్కగా ఉంటే ఆ దేవుళ్ళు మాటల చేత మన్ననలు పొంది దేవతలు వరమిత్తురని తప్పు. మనసు చేత దేవతలు మన్ననలు పొంది మనకి వరములు ఇద్దరు. మనసు చేత నీ మనసు శుద్ధిగా ఉంటే, పాపము చేయనటువంటి మనసు అయితే ఉంటుందో, పుణ్యంతో ఓడినటువంటి మనసు అయితే ఉంటుందో, అందరికీ మంచి ఆశించేటువంటి మనసు అయితే ఉంటుందో, శుద్ధమైనటువంటి మనసు అయితే ఉంటుందో, నిస్వార్థమైనటువంటి మనసు అయితే ఉంటుందో, ఎలాంటి ఆశ లేనటువంటి మనసు ఎలా ఏదైతే ఉంటుందో, ఎలాంటి కోరిక లేనటువంటి మనసు ఏదైతే ఉంటుందో, ఆ మనసులో వచ్చేటువంటి ప్రేమతో పలకరించేటువంటి మాటకి ఆ దేవతలే కాదు, అచలంగా ఉండేటువంటి ఆ పర్వతాలు కూడా కదులుతాయని చెప్తున్నారు. అందుకని మాటల చేత దేవతలు మన్ననలు పొందరయ్యా. కేవలం మనసు చేత దేవతలు ప్రసన్నం అవుతారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే నీ మనసు లగ్నం కావాలి, నిమగ్నం కావాలి. అందులో ఉండేటువంటి ఇంధనం అగ్నికి ఆహుతి చేస్తే లగ్నం అని అంటాం, నిమగ్నం అని అంటాం. అందుకే ఆ నిమగ్నంలో ఆ లగ్నంలో లగ్నమయ్యి నిమగ్నమయ్యి ఆ విధంగా దేవుణ్ణి పలకరిస్తే ఆ దేవుడు పలుకుతాడు. ఇప్పుడు ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది, లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం. ఎప్పుడైతే నీ యొక్క హృదయ స్పందన నువ్వు హృదయంలో నుండి ఎప్పుడైతే అంటావో, శుద్ధమైనటువంటి తత్వంతో ఎప్పుడైతే పలుకుతావో, అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ అవుతాయని, ఆ దేవతలు నువ్వు అడిగినవన్నీ ఇస్తారని ఇటువంటి విషయం. అందుకే వాటిని ఏమంటారు, తథాస్తు దేవతలు అని అంటారు. ఎప్పుడు చక్కనైనటువంటి కుశలమైనటువంటి ఆలోచనలు చేయమని, ఎప్పుడు కుశలమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండమని చెబుతోంది శాస్త్రం. అందుకే దేవుణ్ణి ఎప్పుడు పలకరించినా ఆ దేవుడు నీ యొక్క పిలుపుని అందుకునే విధంగా ఉండాలి నీ యొక్క పిలుపు అనేది. అప్పుడు ఆ దేవతలు చలిస్తారయ్యా. ఆ హృదయ స్పందన లేనిది ప్రాణస్పందనయేవహి చిత్తస్పందన. ఆ ప్రాణస్పందనని బట్టే చిత్తస్పందన ఉంటుంది. ఆ చిత్తస్పందనని బట్టే దేవతల యొక్క మొత్తం ప్రకృతి యొక్క స్పందన ఉంటుంది. ఆ ప్రకృతి స్పందనని బట్టే నీ యొక్క గ్రహచారం, నీ యొక్క కాబోయేటువంటి పనులు ఉంటాయి. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇది చాలా ముఖ్యం. మనం చేసేటువంటి ఆలోచనలు, స్మృతులు చాలా చాలా ముఖ్యం. అందుకే మంచి ఆలోచన చేస్తే అంత మంచి జరుగుతుంది. పొరపాటున కూడా చెడు ఆలోచించకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. అది ఋగ్వేదం చెబుతోంది. భద్రం కర్ణేభి కాపాడుకోవాలి, భద్రం నేత్రం. సో కళ్ళని చెడు చూడకుండా కళ్ళని కాపాడుకోవాలి. మనం చెడు మాట్లాడకుండా నోటిని ఎప్పుడు కూడా ఎంత భద్రంగా మూసి ఉంచితే అంత మంచిది. ఎప్పుడో అవసరమైతే మాత్రం నోరు తెరవకూడదు. మౌనమే చాలా మంచిది. ఇది మన యొక్క ఆనందానికి దారితీసేటువంటి ఉపాయాలు. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క స్వంత ఉపాయంతో చక్కగా మీరు మీ యొక్క ప్రార్థనను డివైడ్ చేసుకొని అందరి దేవతల్ని ప్రతిరోజు అందరి దేవతల్ని, ఇంకా కొత్త దేవతల్ని కానీ ఎవరైనా గుర్తొస్తే వాళ్ళని ఆ విధంగా మనసారా పిలిస్తే మీ పనులు అయిపోతాయండి. కేవలం ఎవరినో ఒకరిని పిలిస్తే, దేవతల్లో కూడా మీకు తెలుసో తెలియదో దేవతల్లో చాలా భావాలు ఉంటాయి. ఏది మన పైన ఉండేటువంటి అష్టదిక్పాలకుల లోకంలో ఉండేటువంటి దేవతలు ఒక దేవతల కంటే ఇంకో దేవతలకు ఈర్ష్య ఎక్కువ. ఒక దేవతని ప్రేమిస్తున్నాడు ఒక దేవుడు అని అంటే, ఒక మేల్ గాడ్ దేవిస్తున్నాడంటే వేరే వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది. అందుకే ఆ ఈసునసూయలతో కూడినటువంటి అందుకే కామలోకాలు అని అంటాం. అంటే భూర్భవలోకంలో కానీ, భువర్లోకంలో కానీ, సువర్లోకంలో కానీ వీటిని కామలోకాలని అంటాం. ఈ 11 లోకాల్లో అంటే నరకంతో కూడినటువంటి 4 లోకాలు, ఈ 4 లోకాలు ప్లస్ మన 5వ లోకం, ఈ 11 లోకాలని కూడా మనం కామలోకాలుగా వ్యవహరిస్తాం. ఈ కామలోకంలో అంటే ఏంటి? కామము, కోరికతో కూడినటువంటివి. ఇవంతా కోరికతో కూడి, ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ అసూయ ఉంటుంది, భయం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అందుకే సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు, ఆ కామం అనేది క్రోధంగా మారుతుందని చెబుతున్నాడు. అయ్యా, ఆ దేవతలకు కూడా
ఆ అందరి దేవతల్ని నువ్వు కనుక సమంగా చూసుకోకపోతే మిగతా దేవతలకి కోపాలు వస్తాయి. దానివల్ల నువ్వు గమనిస్తావో లేదో, నువ్వు కేవలం ఒక దేవుణ్ణే పూజించడం మొదలెట్టావంటే దానివల్ల జరిగేటువంటి లాభం జరుగుతుంది. కానీ నీకు జీవితంలో జరిగేటువంటి అయితే చెడు జరుగుతుందో, నీ కుటుంబంలో జరిగేటువంటి చెడు జరుగుతుందో, అది ఎందువల్ల చెడు జరుగుతుందనేటువంటి విషయం నువ్వు ఆలోచిస్తే దానికి కారణం ఏంటంటే ఆ యొక్క దేవతలు ప్రసన్నం కాలేదు. ఎందుకని? నువ్వు కేవలం ఒక్కరినే మెచ్చుకుంటున్నావు. ఒక టీచర్ ఉన్నాడయ్యా క్లాస్ రూమ్లో, కేవలం ఒక్కరినే మెచ్చుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరినీ ద్వేషిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ కోపం వస్తుందా లేదా? అలాగే వస్తుంది. అందుకే కామలోకంలో ఉండేటువంటి దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మీరు ఈ చెప్పుడు మాటలు విని మోసపోకూడదు. వీళ్ళు చెబుతారయ్యా, ఈ దేవుడినే కోరుకో, ఈ దేవుణ్ణే నమ్ముకో, ఈ దేవుణ్ణే నమ్ముకో. ఇది చాలా పొరపాటు. అందరి దేవుళ్ళు మీ పూజ గదిలో అందరి దేవుళ్ళు ఉండాలి. ఎవరైతే చెబుతున్నాడో ఇగో ఈ దేవుణ్ణే పెట్టుకో, ఈ దేవుణ్ణే పెట్టుకో, ఈ దేవుణ్ణి ఆరాధించు అని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ స్వలాభం ఉంది. వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం, వాళ్ళ యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడానికి చెప్పేటువంటి మాటలు ఇవి. వైష్ణవులు వైష్ణవ మతాన్ని ప్రచారం, హిందూ ధర్మం అనేది ఉంది, హిందూ మతం అనేది లేదు. హిందూ ధర్మంలో చాలా మతాలు ఉన్నాయి, మీకు ఆ విషయం తెలవాలి. వైష్ణవ మతస్థులు వైష్ణవ మతాన్ని, అవునా, వైష్ణవ మతం కొన్ని శతాబ్దాల కొద్దీ, కొన్ని 13, 14, 15 శతాబ్దంలో వైష్ణవ మతం, అంతకుముందు శైవ మతం. శైవ మతం మీద యుద్ధాలు, వైష్ణవులకి శైవులకి మధ్య యుద్ధాలు, వీర శైవులకి వీర వైష్ణవులకి మధ్యలో యుద్ధాలు. అయ్యా ఇదంతా మతం, యుద్ధాలన్నీ మతంతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయ్యా. ధర్మానికి మతానికి చాలా దూరం. మన హిందూ మతం ఏదైతే చెప్తున్నామో, హిందూ మతం అనేది మానవత్వాన్ని నింపేటువంటి మతం, ధర్మాన్ని ఆ పరబ్రహ్మని చేర్చేటువంటి ధర్మం ఏదైతే ఉందో, అన్ని మతాలు ఈ దేశంలో ఉండేటువంటి జంబూ ద్వీపంలో ఉండేటువంటి అన్ని మతాలు అనుసరించదగింది హిందూ ధర్మం. అందరూ హిందువులే. హిందూ మతం అనే వాళ్ళకి అర్థం కాల. హిందూ ధర్మం అనేది ఒకటి ఉంది, కానీ హిందూ మతం లేదు. హిందూ ధర్మంలో ఈ భారతదేశంలో అన్ని రకాల మతం, వైష్ణవ మతం అంటాం, వైష్ణవ కులం అనమే, విశిష్టాద్వైత మతం అని అంటాం, వీరశైవ మతం అంటాం, శైవ మతం అని అంటాం. అది మతం, అది కులం కాదు. సో నువ్వు హిందూ మతం మార్చుకున్నావా, హిందూ ధర్మం మార్చుకున్నావా వైష్ణవ మతం పట్టుకోవడానికి? అవునా? వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. అందుకే ఏమంటారే, వాడు నామాలు పెడుతున్నాడే అని అంటారు. అర్థమైందా? నామాలు పెడుతున్నాడంటే ఎవరిని అంటారు అంటే తప్పుడు కబుర్లు చెప్తున్నాడని అర్థం. నామాలని ఎవరు అంటారే? నామాలు పెడితే మోసం చేస్తున్నాడని అర్థం. అలా అయిపోయింది పరిస్థితి. అందుకే ఈ నామాలని, నామం అంటే ఏంటి దాని అర్థం తర్వాత చెబుతాను. ఎందుకు అడ్డునామాలు, ఎందుకు నిలువు నామాలు, ఆ స్టోరీల తర్వాత నేర్చుకుందాం. అవునా? ఆ నిలువు నామాల కథ ఏంటి, అడ్డనామాల కథ. నామాలని నేను ద్వేషించట్లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ నామాల పిచ్చి ఉండేటువంటి వాళ్ళు, అంటే నామం అంటే నా పేరయ్యా, నా పేరు పిచ్చి ఉంది, అహం, అవునా కదా? ఎవరికయ్యా నామం? ఓ కుమార్ గారికి అంటే ఒబ్బో ఎక్కడ చూసినా కుమారు కుమార్ 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 అంటే కుమార్ గారికి ఎంతో ఆనందం, పులకెంత. నామం పిచ్చేయ్యా, అవునా? అందుకని ఏంటంటే ఈ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం, స్వలాభాపేక్ష కోసం, అవునా, ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఈ విధంగా చెబుతారు. నువ్వు కేవలం ఇది నమ్ముకుంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావని, దేవుడికి ప్రీతిపాత్రుని అవుతావని, ఈ నామాలు పెట్టుకుంటే నువ్వు దేవుడికి దూరం అవుతావని, అవునా, లేదా ఈ నామాలు పెట్టుకుని దేవుడి దగ్గర అవుతావని, ఈ నామాలు పెట్టుకుని దేవుడికి దగ్గర అవుతావని, అవునా, నువ్వు కేవలం ఏది నమ్ముకుంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు. దేవుడు అంత స్వార్థపరుడానయ్యా? నామాలను చూసేవాడు దేవుడానయ్యా? దేవుడు ఎలా అవుతాడయ్యా నామాలు చూసేవాడు? సో ఆ కేనోపనిషత్ 2వ ఉపనిషత్తులోనే ఉంటుంది, సర్వం నామం వర్ణం వర్జితం. ఒక యోగి, ఒక దేవుడు అంటే ఇవేవీ లేనటువంటి వాడయ్యా. మరి మీకు నామాలు పెడుతూ ఉంటే మీరు అంత సంతోషం ఎందుకయ్యా? నిలువు నామాలు పెడితే అంత సంతోషం ఎందుకు? అడ్డు నామాలు పెడితే అంత సంతోషం ఎందుకు? ఈ రోజులు ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా కావాలని నామాలు చూపెట్టడం కానీ, ఆ తర్వాత ఈ నామాలు ఎందుకయ్యా నామం పెట్టుకోవాలి? నామం అంటే ఈ సృష్టి ఏ విధంగా పుట్టింది, ఆ సృష్టి యొక్క ఆ పరిబ్రహ్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి అనడానికి ఆ నామం అనేది సూచిస్తుందయ్యా. ఆ నామం అనేటువంటి పిచ్చి వదులుకోవడానికి నాకేం ఇష్టం లేదు అని రాసుకున్నావు గీతలు. నా నుడిటి రాత ఇలా రాసుంది, నా నుడిటి రాత ఇలా ఉంది, నా నుడిటి రాత రాసుకోవడానికి నేను పుట్టాను, నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి పుట్టలేదు, నా పేరంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు నామమే లేదు అని అర్థం. నామం పెట్టుకున్నామంటే నాకు నామమే లేదని అర్థం, నాకు అహమే లేదని అర్థం. అలా ఎవరైనా భావిస్తున్నారయ్యా?
అందుకని ఈ నామాల గురించి ఎవరైతే ప్రలోభ పెడతారో, నామాల గురించి ఎవరైతే ప్రమోట్ చేస్తారో నాయన, అది మత విద్వేషాన్ని కలిగించేటువంటివి. ఇవి ఎన్నో శతాబ్దాల నుంచి చెప్తున్నాను కదండి. ఈ యొక్క నామాల మీదనే యుద్ధాలు జరిగాయి రాజుల మధ్యలో. చిచ్చు నామాలని, ఏ నామం గొప్పదంటే ఏ నామం గొప్పదంటే, నా నామం గొప్పదంటే నీ నామం గొప్పదని ఏ విధంగా పోట్లాడుకుంటామో ఆ విధంగా హిందూ ధర్మం ఎక్కడ, యోగా ఎక్కడ, ఏ నామాల పిచ్చి ఎక్కడ. ఈ ఆధునిక కాలంలో ఇంకా ఏ నామాల పిచ్చి పెరిగిపోయింది. అర్థమైందా అండి? అందుకని దేవుడికి ఎప్పుడు కూడా మీ యొక్క పూజ గదిలో ఈ నామాల పిచ్చి ఉంది, ఏ ఒక్క నామం పిచ్చి ఉన్నా కూడా మిగతా ఏదో ఒక దగ్గర మీకు లోపం జరుగుతుంది. ఎందుకని? అన్ని రకాల యక్షులు ఉంటారు, అన్ని రకాల కిన్నెరలు ఉంటారు, అన్ని రకాల గంధర్వులు ఉంటారు, అన్ని రకాల దేవతలు ఉంటారు. సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. అందరు దేవతల్ని మనం అసలుగా చూడాలి. అందరు మనుషుల్ని కూడా, అందరు సంతుల్ని, అందరు ఋషుల్ని, అందరు ప్రవక్తల్ని, అవునా, సర్వే సంతు నిరామయ. ఏ సంతు అయినా కూడా ఈశ్వర ప్రతిరూపం అని ఆ పతంజలి ఈశ్వరకర్త అన్నాడు. పతంజలికి ఎందుకు గొప్ప పేరు? ఈశ్వరుడు అంటే ఎవరు చెప్పాడు పతంజలి? ఈశ్వరుడు అని ఎవరు చెప్పారు? క్లేశకర్మ విపాక విషయ ఆశయ విస్పృహాహ పురుష విశేష ఈశ్వర అని చెప్పాడయ్యా. ఎవరైతే క్లేశాలను తీసివేశాడో, నిగూఢంగా ఉండేటువంటి తన యొక్క చిత్తవృత్తుల్ని పూర్తిగా తీసివేశాడో సమూలంగా, అవిద్య, ఆస్మిత, రాగద్వేష, అభినివేశ అనేటువంటి 5 క్లేశాల లేదా 10 క్లేశాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఆ 10 క్లేశాలను ఎవరైతే తీసేశాడో, కేవలం కుశలమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తాడో, కాయ మనస వాచ ఎవరైతే చేస్తారో, క్లేశ కర్మ విపాక అంటే తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి, ఎలాంటి ధ్యానం మీద వైరాగ్యాన్ని కలిగి, సిద్ధుల పట్ల కానీ ఇలాంటి వాటి పట్ల కానీ ఎలాంటి కోరికలు లేనటువంటి ఆ విముక్తి పొందినటువంటి ఒక వ్యక్తిని విపాకము అని అంటాం. సమాధి ఉందని ఆ శక్తులను ఉపయోగించటం కానీ, నీ ఫ్యూచర్ చెప్పటం కానీ, విధిరాతను మార్చాలనేటువంటి ప్రయత్నం చేయటం కానీ చేయనటువంటి వ్యక్తి విపాకము అని అంటాం. ఆ విపాకాన్ని కానీ, ఆ తర్వాత ఆశయం అంటే నామం గురించి, లేకుంటే డబ్బుల గురించి, లేకుంటే పేరు రావాలని, ఇవన్నిటినీ ఏమి నిష్కామ కర్మయోగి, కర్మఫల సన్యాసి యోగి అని చెబుతున్నాడు. వాళ్ళని ఏమంటామే? ఆశయం. ఎలాంటి ఆశయం లేనటువంటి వాడు. ఏదో ఆశ పెట్టుకొని అంబిషియస్గా నేను ఫేమస్ కావాలి, ఇలాంటిది ఏమీ లేదు. ఆయన యొక్క ఆశయం ఒకటే, అందరికీ ధర్మం చెందాలి, అందరూ నా వాళ్ళే, అందరూ మనుషులే, అందరికీ 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, వాళ్ళు మానవులుగా మారితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, జంతు స్వభావం వల్ల వాళ్ళు దుఃఖానికి గురవుతున్నారనేటువంటి భావం ఎవరిలో ఉంటుందో, పురుష విశేష ఆశయ విస్పృహాహై, పురుష విశేష, అతన్నే పురుషుడు అని అంటారు. పురుషుడు అంటే ఎవరు? అతన్నే అల్లా అంటాం, అతనే పరబ్రహ్మ అంటాం, అతనే పరమాత్మ అంటాం, అతన్నే యోగి అంటాం. ఎవరి లోపలితే ప్రకృతి లేడో, ప్రకృతిని ఎవరైతే తీసివేస్తారో వాళ్ళని పురుషులు అని అంటాం. పురుష విశేష, అతను ఆ పురుషుడే. పురుష విశేష సాంఖ్యం చెబుతుంది పురుష గురించి, పురుష ప్రకృతి గురించి. మళ్ళీ అక్కడ సాంఖ్యుడు ఈశ్వరుడు అని చెప్పలేడు. ఆ హిరణ్యగర్భ మహాముని, కపిల మహాముని 5000 సంవత్సరాల క్రితం చెప్పలేదు. ఏమని? సపరేట్గా నిర్వచించలేదు. ఎందుకు నిర్వచించలేదు? ఎందుకంటే పురుషుడే ఈశ్వరుడు, చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధానమంత్రి అన్నా ప్రైమ్ మినిస్టర్ అన్నా ఆయనే కదా. ఆ విధంగా అర్థం చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత అబ్బో ఈ హిరణ్యగర్భుడు, కపిల మహాముని, ఆయన నాస్తికవాద అయిపోయాడు, ఆయన అసలు ఈశ్వరుని నమ్మలేదు అనేటువంటి అపోహలు వచ్చాయి. సాధన లేకుండా ఇలాగే వస్తాయ్యా. అప్పుడు మళ్ళీ పతంజలి వచ్చి, బుద్ధుని తర్వాత మళ్ళీ పతంజలి వచ్చి, అయ్యా వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. పురుష విశేష ఈశ్వర, ఎవరైతే పురుష సాక్షాత్కారాన్ని పొందారో, ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందారో, ఎవరైతే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారో, ఎవరైతే అల్లా సాక్షాత్కారాన్ని పొందారో, ఎవరైతే హోలీ స్పిరిట్ సాక్షాత్కారాన్ని పొందారో, వాళ్ళ యొక్క పనులు ఇలా ఉంటాయి. ఈ క్లేశము, వాళ్ళ లోపల క్లేశాలు లేవు, వాళ్ళు ఎలాంటి చెడు కర్మని చేయరు, ఉన్న కర్మని తీసివేశారు. ఆ విపాకం, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్, ఈ శక్తులు చూపెట్టడం, మాయలు చేయటం, మాయల పక్కీల డ్రెస్సులు వేసుకోవడం, ఆ తర్వాత ఇది సృష్టించడం, నీ మనసులో ఏం జరుగుతుందో చెప్పటం, నీకేం కాబోతుందో చెప్పటం, ఇవన్నీ మాయల పక్కీలు చేసి రావణాసురుడు, ఆ తర్వాత భస్మాసురుడు చేసేటువంటి పనులు. అలాంటివి అవన్నీ చేయడు. రాముడిలాగా, కృష్ణుడిలాగా, జీసస్ లాగా, ప్రాఫెట్ లాగా, రియలిస్టిక్గా, అవునా మామూలు వ్యక్తిలాగా, గురునానక్ లాగా, ఆ తర్వాత మామూలుగా మన షిర్డీ సాయిబాబా లాగా మామూలు వ్యక్తిలాగా ఉంటాడయ్యా. విపాక విషయ ఆసక్తే లేదు. ఏ విషయాల పట్ల దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సన్యా వైరాగ్యం. అసలు ఆయనకి ఇంటలెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు, తినాలనేటువంటి కోరిక లేదు. ఆ ద్వంద్వాలని అన్నింటినీ అధిగమించినటువంటి వ్యక్తి. ఆయనకి ఏ నేము ఫేమ్ అవన్నీ ఏం అవసరమే లేదు.
ఏదో వీధిలో అలా పైన గుడ్డలు ఉన్నాయా లేవా కూడా ఆయనకు అవసరమే లేదు. శరీరాన్ని దాటిపోయాడు, అందరినీ ఆత్మనే చూస్తున్నాడు ఆయన. అందుకని నగ్నంగా ఉంటాడు. ఆయన గుడ్డల మీద ఉంటే కదా ఆయన గుడ్డ, మీరు ఆయన చూస్తున్నారు నగ్నంగా, ఆయన నగ్నంగా చూడట్లేదు. ఆయన మిమ్మల్ని మీ యొక్క ఆత్మను చూస్తున్నాడు, మీరేమో గుడ్డలు చూస్తున్నారు, శరీరాన్ని చూస్తున్నారు. ఆయన ఆత్మను చూస్తే సర్వం కల్విదం బ్రహ్మ, ఆయన అందరినీ ఆత్మ చూస్తున్నాడు. మిమ్మల్ని ఆశించేయంటే ఆయన ఆత్మను చూడమని. అందుకే ఆయన గుడ్డల మీద కూడా ధ్యాస లేదు, ఆయన ఒంటి మీద ధ్యాస లేదు. ఈ శరీరాన్ని ఎప్పుడో వదిలిపెట్టాడు, అన్నమయ కోశాన్ని ఎప్పుడో వదిలిపెట్టాడు, మనోమయ కోశాన్ని ఎప్పుడో వదిలిపెట్టాడు, ప్రాణమయ కోశాన్ని ఎప్పుడో వదిలిపెట్టాడు. కోశాన్ని వదిలిపెట్టిన వాడే సచ్చిదానంద స్వరూపుడు. అందుకనే వాటిని పట్టుకొని ఎందుకు వేలాడతాడయ్యా? నీలాంటి వాడు గుడ్డలు వేసుకొని శరీరం మీద ఎక్కలేని వ్యామోహం, దాన్ని కప్పుకోవాలి, దాన్ని అలంకరించుకోవాలి, ఇది ఎవరికైనా శరీరం మీద ఉండేటువంటి వ్యామోహం ఉంటుంది. అలాంటి ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తులను ఏమంటారయ్యా? పురుష, వాళ్ళని పురుషుడు అని అంటారు. సాంఖ్యం ఏం చెప్తుంది? కపిల మహాముని ఏం చెప్తుంది? పురుషుడు, ఆ పురుషుడే పురుష విశేష ఈశ్వర, అతనే ఈశ్వరుడు అని చెప్తున్నాడు. అప్పుడు పతంజలి ఓహో పురుషుడు ఈశ్వరుడు ఒకటేనా, లేకుంటే పురుషుడు ఈశ్వరుడు కాదంటే ఈశ్వరుడు పురుషుడు కాదంట. పల్లి అంటే ఏంది, వేరుశనగలు అంటే ఏంది, బుడ్డలు అంటే ఏంది, పీనట్ అంటే గ్రౌండ్ నట్ ఏంది. రాయలసీమకి వెళ్తే బుడ్డలు అంటాం, తెలంగాణలో వచ్చి నువ్వు బుడ్డలు అని అంటే దాని అర్థం వేరు, రాయలసీమలో బుడ్డలు అంటే దాని అర్థం వేరు, తెలంగాణలో పల్లి అంటాం. నువ్వు సూర్యాపేట దాటి కోదాడ వెళ్ళావు, అక్కడ వేరుశనగ అని అంటాం. మూంగపల్లి అని ఇంకో దగ్గరికి వెళ్తే మూంగపల్లి అని అంటాం. ఎన్ని పేర్లున్నాయి ప్రపంచంలో పల్లీలకి, వేరుశనగలకి, బుడ్డలకి. అలా ఉంటుంది వ్యవహారం. అరే నువ్వు పురుష అంటే నేను నమ్ముతాను, విశేష అంటే నేను ఇది అంటే నేను నమ్ముతాను. పిచ్చుడువా? దేవుడు ఒకడే అనేటువంటి విషయం తెలియదా? సో అలాగే నీ పూజ గదిలో కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళంతా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినటువంటి వ్యక్తులయ్యా. వాళ్ళని మళ్ళీ నువ్వు ఏదో ఒక రూపంలో కొలుస్తానంటే అది నీ యొక్క చిన్నగా ఉన్నావు అట్లా కొలవమని ఆల్రెడీ చెప్పాను మీకు. చిన్నగా ఉన్నప్పుడు ఏదో నీ ప్రయాణమే అలా మొదలవుతుంది. ఇక్కడ ఎంత తొందరగా ఎదుగుతావు. అవునే, ఆ 20 సంవత్సరాల తర్వాత కూడా అమ్మ పక్కన పడుకోవు కదా, 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా అమ్మ కొంగు పడుకోవు కదా. అలా పడుకున్నామంటే దాని అర్థం ఏంటి? మానసికంగా ఎదగలేదని కదా. సో ఏ విధంగా అయితే ఎదుగుతావో అందరితో సోషలైజింగ్ అయినప్పుడు, అందరినీ గుర్తించినప్పుడు, అందరితో రిలేషన్స్ ఉన్నప్పుడు, అందరినీ నువ్వు సమభావంతో చూసినప్పుడు, అందరినీ మిత్రులుగా చేసుకున్నప్పుడు, అందరినీ నీ వాళ్ళుగా భావించినప్పుడు నువ్వు ఎదిగినట్టు లెక్క. ఒదిగి ఉన్నప్పుడు ఆ విధంగా ఎదుగుతావు. అలాగే నీ పూజా గదిలో అన్ని విగ్రహాలు ఉండాలి అయ్యా, అందరి దేవతలు ఉండాలి. ఉంటే అందరి దేవతలకి ప్రసన్నం. నువ్వు ఒక్కడనే ప్లీజ్ చేస్తానంటావు, మరి మిగతా వాళ్ళకి జాబ్స్ లేవా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిమెంట్ చూసుకుంటారయ్యా. అవునా? సో ప్రైమ్ మినిస్టర్ ఒకటే చూసుకుంటాడే? ప్రైమ్ మినిస్టర్ కింద ఎంతోమంది మంత్రులు ఉంటారు. ఫైనాన్స్ మినిస్ట్రీ అంటాం, ఆ తర్వాత అవునా సో ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అని అంటాం, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని అంటాం, ఈ విధంగా ఎన్నో హోమ్ మినిస్ట్రీ అని అంటాం, డిఫెన్స్ మినిస్ట్రీ అంటాం. ఈ విధంగా మన యొక్క పంచభూతాలని, మన యొక్క బాగోగులను, ఒక్కొక్క ఎలిమెంట్ని అవునా చూసుకునేటువంటి దేవతలు ఒకరొకరు ఉంటారు. మరి అవన్నీ బాగా ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండేది. So, when you do the detox, a complete, all the digest proteolytic, proteasome, autophagy, lysosome, all kinds of enzymes should be there. So, this is the world's best, highest active enzyme complex it is. Okay. So, I want to show you what happens inside when you take. So, why you have to add? This is your staple rice, for example. So, what I do every day, evening curd rice. So, this is our latest digestive enzyme, you can see this. So, this much is, half a scoop of this comes to 500 mg, approximately 500 mg. So, one scoop may not even come 1 gram, okay. So, 500 mg. So, approximately it is 500 mg, for example. So, now I have added, I should have, if I heat it, it is easy, little bit of water I add, so that it becomes easy. Suppose now I mix curd, and now I added this, little bit I added this. You can see after addition what happens. First I am mixing before I pour the water. Temperature helps. How much temperature? The enzyme less than 65 degrees temperature. It is anyway, this is cold, but you can see how already digestion started as I mix. At the cold temperature itself, it was very cold, but now you can see how it started liquid.
Now this is the rice which you can see. Now I will mix it. This is our rice. This is one of the best indigenous rice of the best quality. You want to control your diabetes, we have red rice. And so the jawar, ours is a jawar, a cereal, which is very effective in controlling your blood sugar. In the night you can have a jawar. So, it is a kind of a millet, okay. Now you can see, I will add, you can see already the water started. It just takes few minutes. Now this is a curd and this is a hot water. For cereal I add, even for this also I add. So temperature affects the digestive enzymes to work quickly, because inside your body almost 40 degrees temperature, right? So now into this first let us see how already it has become liquid. You can see cereal has become dry cereal. How cooked it is becoming watery. You can see clearly the more I am mixing, how it is becoming enzymatic. So what the Nobel Prize went, what are the root cause of all the diseases? Lack of enzymes. Lack of enzymes. You see now the cereal, how it becomes, how beautifully it becomes, you see.